మీరు చూస్తున్నారు టమాటా తోట 50 రోజుల వయసు గల టమాటా తోట చూడొచ్చు. గ్రోత్ లేదు, చెట్లలో కాయలు లేవు. ఒక లైన్ అంతా పెరిగినా కానీ 1 కేజీ కాయలు కానీ దొరికేది గగనమే. ఇంకా మీరు అనుకోవచ్చు రైతు పెట్టిన పెట్టుబడి రికవరీ అవుతుందా కాదా అన్నది. 100% అన్నది రికవరీ అన్నది కాదు. ఇలా ఉంటే ఇంకా మార్కెట్కి టమాటాలు కూడా అంతంత మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఏవైతే కాయలు వస్తున్నాయో ఆ తోటలు అయితే బాగున్నాయి. అవుట్లో కాయలు అన్నది అంత ఇంత ఉన్నాయి. ఆ టమాటాలు అయిపోయిన తర్వాత అయితే ఈ స్టేజ్ టమాటా తోటలో అయితే కాపు అన్నది లేదు. ఈ తోటనే కాదు, ఇంచుమించు అన్ని తోటలు అదే పరిస్థితి ఉంది. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. ఇంక ఈరోజు డేట్ చూసుకుంటే 18వ తారీఖు 6వ నెల 2025. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చి రానున్న రోజుల్లో టమాటో స్టాక్ ఏ విధంగా రావచ్చు, అలాగే రేట్లు అన్నది ఏ విధంగా ఉండొచ్చు, అలాగే డిమాండ్ పెరిగితే ఎక్కడ పెరగచ్చు అన్న దానిపైన అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. మనం వీడియో పెట్టి దాదాపు 1 నెల రోజులు అవుతుంది. ఈ స్టేబుల్ లేని మార్కెట్ వల్ల మనం ఏది వీడియోలో చెప్పలేకపోతున్నాము. ఒక రోజు అయితే రేటు పెరుగుతుందంటే ఆ రోజు విపరీతమైన స్టాక్ వచ్చి రేట్ అన్నది డౌన్ అవుతుంది. కాయలు అయితే ఈసారి అయితే ప్లాంటేషన్ అన్నది అతి భారీగా జరిగింది. ఒకే నర్సరీలో అయితే 1 కోటి నారు పైన అయితే సేల్ అయింది అంటే మిగతా నర్సరీలో ఎంత మాత్రం వెళ్ళి ఉంటుందో మీరు అంచనా వేసుకోండి. ఈ విషయం నేను ముందుగానే చెప్పాను. నేను చెప్పక కొందరు రైతన్నలు అయితే రైతులను డైవర్ట్ చేయడానికి భారీ ప్లాంటేషన్ అన్నది చెప్తున్నారు అని కామెంట్లు పెట్టారు. దాని ఫలితం అయితే మీరే చూశారు. రేట్లు అన్నది ఏమాత్రం మూమెంటే లేకుండా పోయింది. ఈ సంవత్సరం అయితే టమాటా పెట్టిన ప్రతి రైతు నష్టపోవడం జరిగింది. ఇంకా కాయలు అన్నది ఇప్పుడు వస్తున్న టమాటా తోటలు అయితే కాయలు ఎంత ఉన్నాయి తప్పితే 50 రోజుల వయసు గల టమాటా తోటలు అంటే 1 నెల నుంచి ఇట్లా ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలన్నీ కూడా టమాటా తోటల్లో సరైన గ్రోత్ లేక చెట్లు కాయలు లేవు, ఒంటరేక పైన ఉన్నాయి, రెమ్మక లేక డెవలప్మెంట్ లేక ఉన్నాయి. రానున్న 1 నెలలో అయితే ఇప్పుడు వచ్చే కాయలు అన్నది ఆల్మోస్ట్ 60% కాయలు అన్నది అయిపోయే అవకాశం ఉంది. ఇంకా కొత్త తోటల్లో చూసుకున్నట్టయితే కొత్త తోటల్లో 10,000 మొలకి కోత అంతా కటింగ్ చేసినా కానీ 20 బాక్సులు 30 బాక్సులు దొరికితే గగనంగా అయింది. అంతా వరస్ట్గా ఉన్నది క్రాప్ అన్నది. పంటలు అన్నది ఏమాత్రం కావడం లేదు. నెల రోజుల నుంచి ఇటు ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలన్నీ 50 రోజుల వయసు గల టమాటా తోటలన్నీ ఇంచుమించు అదే పరిస్థితి ఉన్నాయి. ఇంకా స్టాక్ అన్నది 7వ నెల లాస్ట్ 8వ నెల అయితే 8వ నెల నుంచి అయితే టమాటా స్టాక్ ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చే టమాటా స్టాక్ పైన 60% టమాటా స్టాక్ అన్నది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే డిమాండ్ అయితే కొద్ది మొత్తంలో పెరిగే అవకాశం మాత్రమే ఉంది. అది ఎందుకంటే అనంతపురం కాయ అన్నది కొద్ది మొత్తంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రస్తుతానికైతే పంటలు అయితే ఒక రకంగా ఉన్నాయి అంతే. భారీ పంట అయితే అక్కడ అవ్వడం లేదు. అక్కడ వాతావరణం అన్నది ఈసారి చెప్పలేని విధంగా ఉంది. వర్షాలు అన్నది పడుతున్నాయి ఎక్కువగా. వారైతే చాలా వరకు నేలనే పంట చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏమైనా కావచ్చు, స్టాక్ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా కానీ ఈసారి అయితే టమాటాకు డిమాండ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. 8వ నెల నుంచి అయితే డిమాండ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మన రాయలసీమ అలాగే కర్ణాటక చూసుకుంటే టమాటో ప్లాంటేషన్ అన్నది ఇంకా చేయరు. ఇది అన్ సీజన్ కాబట్టి ఇటు నుంచి టమాటో ప్లాంటేషన్ చేస్తే మనకైతే భారీ ఖర్చు అన్నది రావడం జరుగుతుంది. 100 మంది రైతులు ఒక 5 మంది 10 మంది రైతులు మాత్రమే ఇటు నుంచి ఇటు ప్లాంటేషన్ చేస్తారు. ఇంకా భవిష్యత్తులో రేట్లు ఏ విధంగా ఉండొచ్చు మనం చూసుకున్నట్టయితే చిన్న బాక్స్ అయితే మనకి 200 నుంచి 250, 70, 300 లోపల నడిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఒకవేళ 250 నుంచి 300 లోపల అయితే ఖచ్చితంగా రేట్లు అన్నది వెళ్తాయి. ఇంకా పెద్ద బాక్స్ అయితే 600 వరకు రేటు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే బయట డిమాండ్ అన్నది రానున్న రోజుల్లో యూపీ, అస్సాం, కోల్కతా అయితే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకో విషయం మహారాష్ట్ర అయితే టమాటాలు అన్నది స్టార్ట్ అవుతాయి రానున్న రోజుల్లో. చూడాలి ఏ విధంగా వస్తుంది.